పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారిని రాముడితో పోలుస్తూ, అలాగే బీజేపీని జనసేనని ఉడతలతో పోలుస్తూ ఉడతా సాయం చేయబోతున్నారన్నట్లుగా ఒక వ్యాఖ్య వచ్చిందని విన్నాను. అదేంటో విందాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. రైట్. ఈ నిజంగా నేను కూడా ఆశ్చర్యం వేసింది. ఇందాకే ఎవరో మిత్రుడు ఫోన్ చేసి చెప్తే నిజమా అట్లా అందా అన్న. నిజంగా ఆవిడ డైరెక్ట్గా రాష్ట్రాన్ని ఉద్దేశించి అంది. రామ మందిరం కట్టిన మోడీ గారు రాముడితో సమానం కాదంట. చంద్రబాబు గారు మోడీ పరివారంలో ఇంతవరకు చేరాడో లేదో తెలియదు. మిగతా వాళ్ళందరూ మోడీ పరివారం రాసుకుంటున్నారు. ఈయన అసలు ఆయన కుటుంబం లేదన్నప్పుడు కూడా ఇప్పుడు పురంధరేశ్వరి గారు చంద్రబాబును రాముడితో పోల్చి చివరికి బీజేపీని జనసేన ఉడతలతో పోల్చే పరిస్థితికి వెళ్ళిందంటే, రవికిరణ్ గారు మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎట్లా స్పందిస్తారు ఈ రెంటి మీద? సిద్ధం సభలు కానీ, అట్లాగే హింస అహింస అని చెప్పినటువంటి చంద్రబాబు గారు కానీ, మీకు ఇప్పుడు రాముడు మోడీ కాదు చంద్రబాబు నాయుడు గారే అంటున్న పురంధరేశ్వరి గారి గురించి మీరు ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఓకే, ఇదంతా డిజిటల్ యుగం. ఏదైనా సరే గతంలో వచ్చినవన్నీ కూడా మీరు టెలికాస్ట్ చేస్తారు. ఓకే, అది చరిత్ర, అది మార్చలేంది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం ఒకసారి మీ ద్వారా ప్రేక్షకులు కూడా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త, విస్తృతమైన దేశ ప్రయోజనాల కోసం దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట చివర అన్న సిద్ధాంతాలతో పనిచేసేటటువంటి కార్యకర్త. దశాబ్దాలుగా మేము అదే విధానంతో పనిచేస్తాం. మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యం. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నిజమే. ఆ తర్వాత దాని ప్రతిగా కూడా మేము మాట్లాడడం సరే. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఓకే, నేను కేంద్రంతో అలా గొడవపడి ఉండకూడదు అని కూడా ఒకసారి అన్నారు. అలాగే అంతేకాకుండా వారి యొక్క పార్టీలు మహానాడులో తీర్మానం కూడా చేశారు. ఏంటి, 28 మే 2021 కేంద్రానికి మద్దతు, తెలుగుదేశం పార్టీ మీ పేపర్లోనే వచ్చింది. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు, మీరు చాలా తెలివైన వాళ్ళు, చక్కటి విశ్లేషణ చేయగలరు, సమాచారాన్ని తీసుకురాగలరు. నేను కేంద్రానికి మద్దతు ఇవ్వకపోవటం గురించి నేను అసలు ఒక్క మాట మాట్లాడట్లేదు. కానీ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని పట్టుకుని నువ్వు గాంధీ పుట్టిన దేశంలో పుట్టావు అని ఇక్కడ, అంతకుముందు ఇంకో నిర్ణయం ఒకటి వేశాను, మోడీకి అసలు సిగ్గే లేదని చెప్పినటువంటి వ్యాఖ్య, ఇంకా అంతకంటే పచ్చిబూతులు దిక్కిన వ్యాఖ్యలు, టెర్రరిస్ట్ అని, వాటి గురించి నేను ఆ ప్రస్తావన తప్ప కేంద్రాన్ని మద్దతిస్తారు ఇవ్వకపోతారా అని భయపడిపోయి మళ్ళీ అంతకుముందు రాహుల్ గాంధీయే గొప్పవాడన్నాడు, కాంగ్రెసే గొప్పదన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేమో బీజేపీయే గొప్పదంటున్నాడు. నేను చెప్పింది విధానాల గురించి కాదు, వ్యక్తిగత దోషణ గురించి మీరంతా సమర్థిస్తారా? ఇప్పుడు సిద్ధం సభ నేపథ్యంలో మీరందరూ కలిసినా సున్నాయని జగన్ గారు అంటున్నారు. అయితే పురంధరేశ్వరి గారు ఏమంటున్నారు, రాముడు ఎవరా అంటే తెలుగుదేశం అంట, మీరంతా ఉడతలంట. పాపం మీకు ఎంత కష్టం వచ్చిందండి. నేను మీలాంటి మంచి వాళ్ళకి కూడా ఇన్ని కష్టాలు వస్తాయి నేను అనుకోలే రాజకీయాల్లో. సార్ మీరు బాధపడద్దు, కానీ నేను చెప్పేది ఒక 2 నిమిషాలు వినండి సార్. నేనేంటంటే, అలాగే గత సంవత్సరం కూడా రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి యూట్యూబ్ లో ఉన్న ఎవరైనా చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దాస్యుడు గారు దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్ట ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి అన్కండిషనల్ గా నేను సపోర్ట్ నిలబడటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా దేశం ముఖ్యం అని చెప్పారు. సో నేననే ఏంటంటే, ఒక మనిషి కొంత మార్పు చెందుతారు. గీతని ఈ మధ్య ముఖ్యమంత్రి గారు గీతను బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి భగవద్గీతనే దానిలోనే చెప్పిన శ్లోకం శ్రద్ధాన భూషణం క్షమ అన్నారు. అంటే క్షమించడం అన్నది మంచి వారికి ఒక భూషణమే కానీ తప్పేం కాదన్నారు. మరి అటువంటి వ్యాఖ్యలకి దానికి తెలుగుదేశం వారే చంద్రబాబు నాయుడుగా సమాధానం చెప్తారు. కానీ మా వరకు, భారతీయ జనతా పార్టీ వరకు మేము చెప్పేది ఏంటంటే, మాకు విస్తృత దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఈ రోజు భారతదేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏదో పరిపాలన చేసేమని ఎంచుకోవట్లేదు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న, దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకి
పరిష్కారం చూపటమే కాదు భవిష్యత్ తరాలకి ఒక పెద్ద ఫౌండేషన్ వేయాలి, 2047 కల్లా వికసిత భారత్ చేయాలి అని చెప్పి బృహత్ సంకల్పానికి ప్రజలు పట్టం కడుతున్నారు. అటువంటి లక్ష్యానికి చేరుకోవాలి అంటే మాతో కలిసి వచ్చే పార్టీలని కలుపుకోవటం, 370 ఎన్డీఏ 400 అన్నది ఏదో ఫ్లూక్ గా చెప్పింది కాదండి. దేశంలో చేయవలసిన అనేక సంస్కరణలకి ఆ సంఖ్య ముఖ్యం. దానిలో భాగంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము కొంతమందితో మాతో కలిసి వచ్చే వ్యక్తులతో వెళ్తాం. ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 37 పార్టీలు ఉన్నారు, 40 పార్టీలు అవుతారు, 42 అవుతారు, దాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం. విస్తృతమైన ఏ నిర్ణయమైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంది. నాకు అభ్యంతరం లేదు. అయితే సిద్ధం సభ చూసిన తర్వాత కూడా ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఒక సంక్షిప్తంగా మాట్లాడితే మళ్ళీ రామకృష్ణ గారికి కూడా ఇద్దాం, మళ్ళీ ముద్రగడ గారి మీద కూడా మనం మాట్లాడుకోవాలి. సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సీట్ అయినా వస్తుందనే గ్యారంటీ మీకేమైనా నమ్మకం కలిగిందా? అన్ని లక్షల మంది జమ అవుతున్నారు, 4 సభలు. నేనైతే ఒక్క 3-4 నెలల వ్యవధిలో ఇంత భారీ సభలు పెట్టినటువంటి, నేను 46వ సంవత్సరంలో ఈ ప్రొఫెషన్లో ఉన్నానండి, ఈ తక్కువ వ్యవధిలో ఇంత భారీ సభలు పెట్టడం, 4 సభలు పెట్టడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సైతం ఇట్లాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు ఆయన జగన్ చేసి చూపించాడు, అదే ఆశ్చర్యం వేస్తుంది నాబోటి వాళ్ళకి కూడా. ఈ సభలు చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళతో కలిసి 400 సీట్లు సాధిస్తాం, ఇంకో 1 సీటు వస్తుంది, 2 సీట్లు వస్తుందని మీరు నమ్ముతున్నారా? అసలు 1 సీట్ అని వచ్చే పరిస్థితి ఉందా? సార్ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇంపార్టెంట్. ఒక్క సీటుతో 1 ఓటుతో ప్రభుత్వం కూడా కూలిపోయింది మాది. సో ఏదన్నా సరే ఇంపార్టెంట్. అయితే మీరు సిద్ధం సభ అంటున్నారు కాబట్టి సభలు అందరూ నిర్వహించుకుంటారు. గతంలో కూడా చాలా మంది సభలు పెట్టారు. చిరంజీవి గారి పార్టీని పెట్టినప్పుడు తిరుపతిలో అది కొండ ఆకాశాన్ని చిల్లుపడింది అన్నట్టు వచ్చారు. బట్ ఓట్లు ఎలా వచ్చాయి మనం చూసాం. సో నేనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన మేనిఫెస్టో పరిస్థితి ఏంటని అడుగుతాను. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని హామీలు పూర్తి చేశారు? మీరు ఏం పూర్తి చేశారు? మీ నవరత్నాలే సరిగ్గా పూర్తి చేయలేదు కదా. మద్యపానం పూర్తిగా నిషేధిస్తాను, 5 సంవత్సరానికి 5 నక్షత్రాల హోటల్ పరిమితం చేస్తానని చేయలే కదా. దానిలో ఏం రాశారు? ప్రభుత్వ ఉద్యోగుల గురించి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో రాశారు. ఈ రోజు పాత పెన్షన్ పునరుద్ధరించారు, ఏం చేశారు? అమ్మ ఒడికి 15,000 ఇస్తా అని చెప్పి ఈ రోజు 13,000 ఇస్తున్నారు. అది మీరు పూర్తి చేశారా? మీరు చేయలేదు కదా. అలాగే పీజీ నుంచి కేజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు. రవికిరణ్ గారు మీరు కోడిగుడ్డు మీద ఇంటర్వ్యూలు పెట్టడానికి సిద్ధమే వచ్చారనే సంగతి అర్థమైంది. ఆయన అందుకే 99% హామీలు అన్నాడు. ఆయన జగన్ గారు 99% హామీలు అన్నారు. మీరు అది మర్చిపోమాకండి. ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు సమాధానం చెప్పండి. రవికిరణ్ గారు నేను అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఆగండి.